నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈవీఎం మిషన్స్లో అనేక అవకతవకలు జరిగాయని, కొన్ని లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పేసి అయితే ఏడీఆర్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. అయితే ఇప్పుడు కోర్టు అయితే కొన్ని సంచలన నిజాలు బయటికి చెప్పేసింది. సో దీంతో మరి ఎలా ఉండబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఈవీఎం మిషన్స్ ఉందో దాని గురించి ఏడీఆర్ అయితే సుప్రీంకోర్టును అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని సంచలన నిజాలు అయితే బయటకు వచ్చాయి. మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరగబోతుంది? చాలా కాలంగా కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్లో ఉన్నాయి. ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్లో కూడా సుప్రీంకోర్టు విచారణ చేసింది. విచారణ సందర్భంగా ఏడీఆర్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ సందర్భంగా వచ్చినటువంటి ఓట్లకి మధ్య వ్యత్యాసం ఉంది, కొన్ని లక్షల ఓట్లు తేడా ఉందని చెప్పి ఏడీఆర్ చూపిస్తూ సుప్రీంకోర్టులో వేసింది. సుప్రీంకోర్టు కూడా పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్కి, మీరు ర్యాండమ్గా కొన్ని తీసుకొని వాటిని లెక్కించి చూపించండి అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా. సో దేశవ్యాప్తంగా కూడా లెక్కించి చూస్తే కనుక కొంత వేరియేషన్స్ అయితే కనిపించాయి. ఆ విషయాన్ని ఏడీఆర్ రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ ఎట్టకేలకు పోరాడి వాటి నిజాల్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇది ఈ ఎలక్షన్లోనే జరిగిందా, 2024 ఎలక్షన్లోనే జరిగిందా అంటే కాదు, 2019 ఎలక్షన్లో కూడా ఇలాంటి వేరియేషన్స్ వచ్చాయనేది ఏడీఆర్ చెప్తోంది. ఇది ఈ ఎలక్షన్లోనే కాదు, గత ఎలక్షన్లో కానీ కూడా వచ్చిందని. అది ఎందుకు వస్తుంది? ఇది ఇప్పుడు పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్లకి తేడా ఎందుకు వస్తుంది? అసలు రాకూడదు. ఈవీఎం మిషన్లో ఒక్క ఓటు కూడా తేడా రాకూడదు, కానీ కొన్ని వేల ఓట్లు తేడా వచ్చిందని చెప్పి ఏడీఆర్ చెప్తోంది. అసలు ఈవీఎంల మీద, ఈవీఎంల పనితీరు మీద మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. ఇప్పుడు కాదు, అసలు ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుమానం ఉంది. అడ్వాన్స్డ్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికాలోనే ఈవీఎంల మీద నమ్మకం లేక బ్యాలెట్ పేపర్లని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కానీ మనము డెవలపింగ్ కంట్రీ, మనది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి కంపెనీ, టెక్నాలజీ పరంగా అమెరికా కంటే మనం వెనకే ఉన్నాం. అయినప్పటికీ ఇక్కడ మాత్రం ఈవీఎంలనే వాడుతూ ఉన్నారు. సో ఈ ఈవీఎంల మీద అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఎందుకు? నరేంద్ర మోడీకి ఈడీ, సిబిఐ, ఐటీ ఈ 3 ప్లస్ ఈవీఎంలు ఇవే నరేంద్ర మోడీని గెలిపిస్తున్నాయి, మూడోసారి గెలిపించడం కూడా అవే అనేది రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్పారు. ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఈవీఎంలు బ్యాన్ చేయాలి అని కూడా అంటున్నారు. సో ఈ క్రమంలో ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు ఎట్టకేలకు స్వీకరించి దాని మీద విచారించిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా వివరాలు ఇచ్చింది. ఆ వివరాల ప్రకారం ఏంటంటే ఏడీఆర్ చెప్తున్న దాని ప్రకారం ఆ పిటిషన్లో పొందుపరిచిన అంశాలు, అలాగే సుప్రీంకోర్టుకి ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డేటా, వీటన్నిటిని మొత్తం పరిశీలించిన తర్వాత మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎంల్లో నమోదు చేసినటువంటి ఓట్లలో చాలా వరకు లెక్కించలేదని చెప్పి, దేశవ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో చాలా వరకు ఓట్లలో లెక్కించలేదని చెప్పి ఈ ఏడీఆర్ ఆరోపిస్తుంది, ఆరోపణ. అది దీంతో పోలింగ్ కౌంటింగ్ మధ్య తేడా 5.5 లక్షల ఓట్ల తేడా వచ్చిందండి దేశవ్యాప్తంగా. 5.5 లక్షల ఓట్ల తేడా దేశవ్యాప్తంగా వచ్చిందని చెప్పి ఐడెంటిఫై చేసింది ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం. 176 సీట్లలో ఈవీఎంల ద్వారా నమోదైనటువంటి ఓట్ల కంటే దాదాపుగా 35,000 ఓట్లు ఎక్కువగా లెక్కించినట్టు ఏడీఆర్ పేర్కొంది. మొత్తం 176 సీట్లలో, అంటే 176 నియోజకవర్గాల్లో ఈవీఎంలు, అంటే నమోదైన ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లు లెక్కింపు సందర్భంగా వచ్చినటువంటి తేడా 35,000 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఏడీఆర్ పేర్కొంది. తర్వాత 538 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైనటువంటి ఓట్ల కన్నా కూడా ఈ ఓట్ల సంఖ్యకు, పోలైన ఓట్లకు కౌంటింగ్ సందర్భంగా మధ్య వ్యత్యాసం ఉందని చెప్పి ఎన్నికల సంఘం సొంత గణాంకాలని పరిశీలించిన తర్వాత ఏడీఆర్ తేల్చింది. ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ ఆయన చెప్తున్నాడు, ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ డేటా మొత్తాన్ని కూడా అనౌన్స్ చేశాడు. 538 చోట్ల 538 లోక్సభ స్థానాల్లో వ్యత్యాసం ఉందని చెప్పి, మొత్తం ఉందే 543, 538 చోట్ల వ్యత్యాసం ఉందని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. ఇక దీని మీద ఈసీ స్పందించాలని కోరుతున్నాడు. 2019 ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో కాదు, 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. ఇది మీరు పరిశీలించాలి, ఎన్నికల కమిషన్ ముందుకు రావాలి, వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. సో ఏడీఆర్ విడుదల చేసినటువంటి లెక్క ప్రకారం పోలింగు కౌంటింగ్
ఓట్ల తేడా, పోలింగ్ అయినటువంటి ఓట్లు కౌంటింగ్కి మధ్య తేడా చూస్తే కనుక టాప్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 85,777 ఓట్ల తేడా ఉంది అని చెప్పి ఏడీఆర్ తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ కాదు, ఏడీఆర్ తెలుస్తుంది. ఏడీఆర్ ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి కొన్ని గణాంకాలను తీసుకుంది. దేశవ్యాప్తంగా పోలైనటువంటి ఓట్లు ఎన్ని, ఫలితాలు విడుదలైన తర్వాత అలాగూ వెబ్సైట్లో పెడతారు కాబట్టి వీటిని పోల్చి అధ్యయనం చేసిన తర్వాత ఏడీఆర్ చెబుతుంది దాని ప్రకారం పోలైనటువంటి ఓట్లకి లెక్కింపు సందర్భంగా లెక్కించినటువంటి ఓట్లకి మధ్య వ్యత్యాసం అయితే ఉంది. ఈ వ్యత్యాసంలో టాప్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 85,777 ఓట్ల తేడా ఉంది అని చెప్పి చెప్తుంది ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లు అంటారా, మరి ఈ ఓట్లు ఏంటి అంటారు? మరి ఈ తేడా ఏంటి అనేది ఎన్నికల కమిషన్ చెప్పాలి. దాని ఎన్నికల కమిషన్ మీదనే పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో ఏడీఆర్. ఈ తేడా ఎందుకు వచ్చింది చెప్పాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటాతోటే వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత దీన్ని బయటికి తీశారు. దీని మీద సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ టేకప్ చేసింది, విచారణలో ఉంది ఇది. అయితే ఈలోపు వాళ్ళ అధ్యయన నివేదికను బయట పెట్టింది ఏడీఆర్. దాని ప్రకారం టాప్లో ఏపీ ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఏముంది ఒడిశా. ఒడిశాలో 63,123 ఓట్ల తేడా ఉంది ఒరిస్సాలో. అక్కడ కూడా బీజేపీ గెలిచింది. ఇక మూడో స్థానంలో యూపీ ఉత్తరప్రదేశ్ ఉంది. 53,000 ఓట్ల తేడా ఉంది. అంటే వ్యత్యాసం అన్ని ఆ రాష్ట్రం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ అయినటువంటి ఓట్లకి సపోజ్ ఓటింగ్ కొన్ని కోట్లు అయినాయి అనుకో, దాంట్లో ఓటింగ్ సందర్భంగా ఎన్ని వచ్చినాయి అనేది దీని వ్యత్యాసం తీసి 53,000 ఓట్లు తేడా వచ్చింది ఉత్తరప్రదేశ్లో. బీజేపీ పార్టీ అయితే కనిపిస్తుంది, మరి దీని వెనకాల బీజేపీ ఏమైనా ఉందంటారా? మరి ఇప్పుడు అదే అనుమానం కదా అందరికి, విపక్షాలకు కూడా. విపక్షాలకు ఉన్న అనుమానం కూడా అదే కదా మొదటి నుంచి. 2014 కానీ 2019లో కానీ లేదా 2024లో కానీ వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఈవీఎంఎల్ని మ్యానిపులేట్ చేస్తుంది బీజేపీ అనేది కదా విపక్షాలు చెప్తుంది. ఇప్పుడు దానికి అనుగుణంగా ఎన్ని ఉన్నాయి. తర్వాత 51,000 ఓట్ల తేడాతో 4వ స్థానంలో తమిళనాడు ఉంది. తర్వాత అస్సోం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ 30,000 ఓట్ల తేడా ఉందండి. అంటే పోవట్లేదు. ఒక ఓటు కూడా తేడా రాకూడదు, ఒక మిషనే కదా. ఇప్పుడు మిషన్ కలెక్టర్ రావాలి, బట్ తేడా వస్తుంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కూడా పోలింగ్కి కౌంటింగ్ మధ్య 14,969 ఓట్ల తేడా ఉంది అని చెప్తున్నారు. 14,969 ఓట్లు. దీంట్లో తక్కువే. టాప్లో వ్యత్యాసం బాగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇది మరి ఈ తేడా ఎందుకు వచ్చింది ఏంటి, దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు టేకప్ చేసింది. ఏడీఆర్ అయితే రిపోర్టు ఇచ్చింది. ఈ తేడాలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఏడీఆర్ రిపోర్ట్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ. ఇది యాక్చువల్గా ఏడీఆర్ అప్పుడప్పుడు ఇలాంటి రిపోర్టులను బయట పెడుతూ ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన ఆస్తుల విషయం కూడా బయట పెడుతుంది ఏడీఆర్ రిపోర్టు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఎన్నికల్లోనే కాదు 2019 ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల తేడా వచ్చింది అని చెప్పి తెలిస్తే ఆ దొంగ ఓట్లు అని చెప్పి తెలిసి సారీ చెప్పింది ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో. అసలు 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజున అధికారంలో రావడానికి కారణం దొంగ ఓట్లు అనేది కదా. సో దొంగ ఓట్లని ఒప్పుకొని ఎన్నికల కమిషనరే సారీ చెప్పాడు తెలంగాణ సమాజానికి. సో ఇప్పుడు ఏడీఆర్ రిపోర్టు టోటల్గా భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఆ డేటాని తీసుకొని పోలైనటువంటి ఓట్లు కౌంటింగ్ సందర్భంగా ట్రాలీ చేసినటువంటి ఓట్లు వ్యత్యాసాన్ని తీసుకుంటే 538 లోక్సభ స్థానాల్లో ఈ అసెంబ్లీ స్థానాల్లో మొత్తం తేడా ఉందని చెప్పి తేల్చారు. సో ఈ తేడా ర్యాండమ్గా చెక్ చేశారు. ర్యాండమ్గా చెక్ చేస్తే ఆ తేడా కనిపించిందని చెప్పి చెప్తున్నారు. సో మొత్తం తేడా చూస్తే కనుక కొన్ని టాప్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఫుల్ పెడ్జెడ్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. దాని మీద ఏం చెప్తుంది అనేది చూడాలి. ఎన్నికల కమిషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది దీని మీద అనేది కూడా చూడాలి మనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.